అబ్బాడి ఉంది ఇంటి పేరు చలో అరెస్ట్ చేయండి. కలెక్టర్ అత్యుత్సాహం అన్నదాత స్టేషన్కు. తంగళ్లపల్లి మండలం జిల్లేల గ్రామానికి చెందిన అబ్బాడి రాజిరెడ్డిపై అక్రమ కేసు నమోదు. 3 రోజుల క్రితం గొంతు సర్జరీ చేసుకుని మాట్లాడలేని స్థితిలో ఇంట్లో ఉన్న రైతు అబ్బాడి రాజిరెడ్డిని అరెస్ట్ చేయించిన కలెక్టర్. బీఆర్ఎస్ పై కక్ష సాధింపులో భాగంగా జిల్లేలకు చెందిన అబ్బాడి అనిల్ అనే బీఆర్ఎస్ నాయకుడి ఇంటి పేరు సామాన్య రైతు అబ్బాడి వెంకటరెడ్డి ఇంటి పేరు సేమ్ ఉన్నందున కటకటాల్లోకి తాతల నాటి నుంచి దున్నుకుంటున్నటువంటి భూమిపై అక్రమ కేసులు పెట్టే లోపలేయించినటువంటి కలెక్టర్ రాజకీయాలతోటి సంబంధం లేని సామాన్య రైతుని సర్జరీ అయింది వదిలేయండి అన్న వినకుండా తీసుకుని పోయి స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు. మొన్న చాయ్ హోటల్ సీజ్, నిన్న రైతుల పాల కేంద్రం సీజ్ చేసిన ఘటన మరవక ముందే మరో తలతిక్క ఘటనకు పాల్పడ్డ కలెక్టర్. అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తిగా వ్యవహారం చేస్తాము. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం అది. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో స్విచ్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. ఏం జరిగింది బాబు చెప్పే, ఏం జరిగింది చెప్పు 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 మాట్లాడరాదా? హాస్పిటల్కి వచ్చారు సార్. 13 రోజులు అవుతుంది అంతే. ఏం జరిగింది? అదే సార్ మాట్లాడరాదు, మాట్లాడరాదు సార్. సర్జరీ మాట్లాడు. ఏం చేయలేదు, ఏం చేయలేదు. 30 గుంటలు 25 ఏళ్ళ కింద కొనుక్కున్నాడు పట్టాలని అనుకోని దగ్గర ఉండే వాళ్ళ బిడ్డ పిల్లలు కానీ కొనుక్కున్నాడు అని ప్యూర్ చట్టం ప్రకారం చేయించుకున్నాడు. 25 ఏళ్ళ కింద తీసుకుంటే 16-17 సంవత్సరాల పట్ట మార్పులు అయినారు. 30 గుంటలు అవును పట్ట. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పిఓడి యాక్ట్ ప్రకారం చేసుకున్నాడు. దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో 100 మంది 1000 మంది ఉంటారు జిల్లా. కావాలని చెప్పి ఎక్స్పెషల్గా నిరుపేద కుటుంబానికి చెందినవాడు భూమి వ్యవసాయం చేసుకున్న భూమి అసలు ఎవరిని తెలియదు రైతు అయితే వంట చేసుకుని జీవిస్తారు. పొద్దున్న లేచి పొలం కాడికి పోలీసు పట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది. 15 రోజులు సిద్దిపేట హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తంగా రైతులు నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. ఆయన వయసు 50 సంవత్సరాలు ఉన్నాడు. అబ్బాయి రాయడం అతని వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తిగా వ్యవహారం చేస్తాను. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం అది. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో పిచ్చి పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తారు.